దుబాయ్లో అధిక వర్షాలకు క్లౌడ్ సీడింగ్ కారణమా? అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో తెలుసా? ఈ క్లౌడ్ సీడింగ్ ఆధారంగా ఎలా కృత్రిమ వర్షాలను కురిపిస్తారో తెలుసా? మన భారత్లో కూడా ఈ క్లౌడ్ సీడింగ్ వల్ల కృత్రిమ వర్షాలు కురిపించాలని మీకు తెలుసా? మనం ఈ వీడియోలో అధిక వర్షాల కారణంగా దుబాయ్ పరిస్థితి ఎలా ఉందో, అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. దుబాయ్ సాధారణ రోజుల్లో ఒకలాగా, ఏప్రిల్ 15వ తేదీ మరోలాగా మారిపోయింది. అసలు దుబాయ్ నీట మునగటం ఎలా జరిగింది? దుబాయ్ దేశం డెవలప్మెంట్ గురించి ప్రపంచంలో ఉండే ప్రతి దేశం మాట్లాడుకుంటోంది. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా మొదలుకొని పామ్ జుమేరా వరకు అద్భుతమైన కట్టడాలు చాలా అంటే చాలానే ఉన్నాయి. అయితే దుబాయ్ లో పరిస్థితులు రాత్రికి రాత్రి మారిపోయి తలకిందులయ్యాయి. ఇప్పటి వరకు మనమంతా భారత్ తో పాటు యూరోప్ దేశాలు నీట మునగటం చూశాం. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కు వరద ముంపుకు గురవటం మొదలైంది. ఏప్రిల్ 15వ తేదీ రాత్రి మిడిల్ ఈస్ట్ లో బాగా అభివృద్ధి చెందిన దేశాలైన యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్ దేశాలలో చిన్నగా మొదలైన వర్షం పెను తుపానుగా మారి ఏకంగా దుబాయ్ ని నీట ముంచేసింది. ఇక వర్షం ఆగటానికి ముందు తుఫాను ఏకంగా దుబాయ్ లోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ను సైతం ఒక ఊపు ఊపేసింది. మంగళవారం దుబాయ్ అంతా నీట మునిగి ఉన్న దృశ్యాలు కనిపించాయి. దుబాయ్ వీధుల్లో వర్షపు నీరు వరదలై పారింది. కోట్లు విలువ చేసే కార్లు సైతం నీటిలో మునిగిపోయాయి. 2 సంవత్సరాల్లో ఎంత వర్షపాతం కురుస్తుందో అదంతా కేవలం ఒకే ఒక రాత్రి కురవడంతో దుబాయ్ లోని వీధులన్నీ నీట మునిగాయి. దుబాయ్ లో మంగళవారం వర్షపాతం 142 మిల్లీమీటర్లుగా నమోదైంది. దుబాయ్ లో సంవత్సరం మొత్తం పడే వర్షపాతం కేవలం 95 మిల్లీమీటర్లు మాత్రమే. ఇక యుఏఈకి చెందిన అల్ ఐన్ ఎమిరేట్స్ లో అత్యధికంగా 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీన్ని బట్టి దుబాయ్ లో ఏ మేరకు వర్షం వరదలై పారిందో తెలుస్తోంది. దుబాయ్ అత్యంత ఫేమస్ కావడానికి ప్రధాన కారణం అక్కడ ఉండే ఎడారి. దుబాయ్ ఎడారిలో ఎంత వేడి ఉన్నా పర్యాటకులతో ప్రాంతం మొత్తం కూడా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. ఇక ఎడారి మధ్యలో ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో గడిచిన 24 గంటల్లో 6.26 అంగుళాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం అనుకుంటే పొరపాటే. దుబాయ్ లో వాతావరణ పరిస్థితులను తెలిపే వెబ్సైట్ theweatherman.com తెలిపిన రిపోర్ట్ ప్రకారం దుబాయ్ లో 2 సంవత్సరాలకు ఎంత వర్షపాతం నమోదవుతుందో అంత వర్షపాతం ప్రస్తుతం ఒకే ఒక్క రోజు నమోదైంది. దుబాయ్ మోడర్న్ టెక్నాలజీకి పెట్టింది పేరు. ప్రస్తుతం దుబాయ్ లో అత్యంత పెద్ద ప్రాబ్లం ఏదంటే అక్కడ ఉండే డ్రైనేజీ సిస్టమ్. ఇప్పటి వరకు డ్రైనేజీకి సంబంధించి దుబాయ్ పవర్ఫుల్ సొల్యూషన్ ను కనిపెట్టలేకపోతోంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రియూటర్స్ కూడా ఇదే చెప్తోంది. అయితే ఇది ఎలా సాధ్యం అనే ఆలోచన అందరికీ వచ్చే ఉంటుంది. 21st సెంచరీలో పవర్ఫుల్ అండ్ డెవలప్డ్ కంట్రీ అయిన దుబాయ్ కేవలం ఒకే ఒక రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగిందా? దీనికి సమాధానంగా ఎందరో వెదర్ అనలిస్టులు ఏమంటున్నారంటే అరేబియన్ పెనిన్సులా వైపు నుంచి ఒక తుఫాను ఒమన్ వైపుగా వెళ్ళింది. అయితే క్రమంగా ఈ తుఫాను యొక్క డెన్సిటీ పెరిగింది. ఈ తుఫాన్ మిడిల్ ఈస్ట్ కు చెందిన ఎన్నో దేశాలను వరద ముంపుకు గురి చేసింది. ఈ తుఫాను ఒమన్ ను తీవ్రంగా అతలాకుతలం చేసింది. అందరితో ఆగకుండా దుబాయ్ ను కూడా అతలాకుతలం చేసేసింది. ప్రస్తుతం ఈ గల్ఫ్ దేశాలలో గడిచిన 3 రోజులుగా ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణం ఈ దేశాలు గతంలో పర్యావరణానికి సంబంధించి సరిదిద్దుకోలేని తప్పులు చేయటమే కారణం. గల్ఫ్ దేశాలలో ఆయిల్తో పాటు వేడి కూడా ఎక్కువే. అయితే ఈ దేశాలు ఎడారి వేడి నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం క్లౌడ్ సీడింగ్ చేస్తోంది. ఎందరో వెదర్ అనలిస్టులు దుబాయ్ నీట మునగడానికి కారణం క్లౌడ్ సీడింగ్ అని చెప్తున్నారు. దుబాయ్ ప్రభుత్వం సోమవారం క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షం కురిపించేందుకు ఒక విమానాన్ని ఆకాశంలోకి పంపించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షం ఆగని పరిస్థితి. ప్రస్తుతం ఇదే మిడిల్ ఈస్ట్ ను అతలాకుతలం చేస్తోంది. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో తెలుసా? ప్రకృతిలో భారీ వర్షాలు కురిసేలాగా దీన్ని ఏ విధంగా అప్లై చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించేందుకు అనవసర రసాయన ఎరువులను ఉపయోగించడం, బలవంతపు బ్రీడింగ్ కొరకు అన్యాచురల్ వస్తువుల ఉపయోగం. మనం చిన్నతనంలో వాటర్ సైకిల్ గురించి చదివే ఉంటాం. కాబట్టి క్లౌడ్ సీడింగ్ గురించి అర్థం చేసుకోవడానికి ఎలాంటి రాకెట్ సైన్స్ అవసరం ఉండదు. దీనిని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా వర్షం కురవకపోతే అలాంటి ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా సాధారణ మేఘాల నుంచి వర్షం కురిసేలాగా చేయటాన్ని, మేఘాలను మార్చే ప్రక్రియనే క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ క్లౌడ్ సీడింగ్ కొరకు సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ అవసరం. ఈ కెమికల్స్ ను హెలికాప్టర్ లేదంటే విమానం సహాయంతో ఆకాశంలోని మేఘాల వద్దకు తీసుకెళ్లి మేఘాలపై స్ప్రే చేస్తారు. గాల్లో ఈ కెమికల్స్ స్ప్రే అవటం వల్ల ఇవి వేడిని అట్రాక్ట్ చేస్తాయి. దీంతో సాధారణంగా కనిపించే మేఘాలు క్రమంగా హై డెన్సిటీకి లోనై పెను తుఫాన్ లాగా మారతాయి. ఆ తర్వాత మేఘాలన్నీ కరిగి భారీ వర్షం కురుస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయి వర్షం కురవడానికి కేవలం ఒక అరగంట సమయం మాత్రమే పడుతుంది. ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ వర్షం కురిపించవచ్చు. అదే ఒక ప్రాంతంలో ఊహించని విధంగా వర్షం కురిస్తే దాన్ని పెను తుఫానుగా పరిగణిస్తారు. ఎక్కువ
వేడి ఉండే మేఘాలు అధికంగా ఒక చోట జమైతే అక్కడ క్లౌడ్ సీడింగ్ చేస్తే తుఫాను సంభవించి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. యుఏఈలో భారీ వర్షం కురిసి వరదలు ముంచెత్తడానికి ఇదే కారణం. విన్సెంట్ సహఫేర్ 1946 జూలైలో క్లౌడ్ సీడింగ్ కు సంబంధించిన ప్రిన్సిపల్ కనుక్కున్నాడు. 1946 నవంబర్ 13న క్లౌడ్ సీడింగ్ కు సంబంధించి మొదటిసారి న్యూయార్క్ ఫ్లైట్ ద్వారా నేచురల్ మేఘాలను మార్చే ప్రయత్నం చేశారు. జనరల్ ఎలక్ట్రిక్ ల్యాబ్ ద్వారా 1947 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో మొదటిసారి క్లౌడ్ సీడింగ్ ను ప్రజెంట్ చేశారు. ఈ క్లౌడ్ సీడింగ్ ను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడం కోసం డెవలప్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఈ క్లౌడ్ సీడింగ్ ను ఎప్పుడంటే అప్పుడు అనవసరంగా ఉపయోగిస్తున్నారు. ఈ క్లౌడ్ సీడింగ్ ను భూములు బీటలు బారిన ప్రాంతాల్లో, గాలి కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఎయిర్పోర్ట్ ను మేఘాలు కమ్మేసినప్పుడు ఉపయోగిస్తుంటారు. ఒక యుఏఈ ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రాంతం. అందుకే యుఏఈ ఎక్కువగా క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగిస్తుంది. యుఏఈ 2002లో మొదటిసారిగా క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగించడం మొదలుపెట్టింది. ద బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం అహ్మద్ హబీబ్ అనే మెటరాలజిస్ట్ స్పెషలిస్ట్ ఏం చెప్పారంటే, వర్షం కురిపించడం కోసం అల్ ఐన్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలను పంపించారని చెప్పారు. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ ను కేవలం మిడిల్ ఈస్ట్ దేశాలు మాత్రమే ఉపయోగించడం లేదు. ప్రపంచంలో ఉండే ఏకంగా 60 దేశాలు ఈ క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగించడం జరిగింది. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ లో క్లౌడ్ సీడింగ్ చేయడం జరిగింది. చైనా బీజింగ్ లో క్లౌడ్ సీడింగ్ ద్వారా మేఘాలు కరిగించి ఒకరోజు ముందుగానే వర్షాలు కురిసేలాగా చేసుకుంది. ఈ క్లౌడ్ సీడింగ్ కోసం చైనా ఏకంగా 11,000 అణ్వాయుధాలను ఉపయోగించింది. ఇందులో 6,781 రాకెట్ లాంచర్స్, 4,110 ఆర్టిలరీ గన్స్ ఉన్నాయి. దీన్ని బట్టి చైనా క్లౌడ్ సీడింగ్ ఎంతలా చేస్తుందో తెలుస్తోంది. అంతేందుకు అమెరికా కూడా ఒక యుద్ధంలో గెలవడం కోసం ఈ క్లౌడ్ సీడింగ్ ను ఉపయోగించింది. ఈ మాట వినడానికి కాస్త ఆశ్చర్యంగా కలిగించినా నిజానికి వాస్తవమే. అమెరికా వియత్నాం మధ్య వివాదాస్పద యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో, అదే యుద్ధ వాతావరణ సమయంలో భారత్ వియత్నాం కు వెర్బల్లీ రిపోర్ట్ చేసింది. కానీ అమెరికా మాత్రం కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వకుండా భారత్ ను ఆపేసింది. అమెరికా 1967 నుంచి 1972 మధ్య వియత్నాం వార్ ద్వారా క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీ ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వియత్నాంపై అమెరికా ఆపరేషన్ పొపాయ్ చేసింది. దీంతో వియత్నాంలో హఠాత్తుగా ఊహించని విధంగా భారీ వర్షాలు కురిశాయి. అమెరికా చేసిన ఈ పని వల్ల వియత్నాం సైన్యానికి ఊహించని నష్టం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని ఎన్నిసార్లు ఉపయోగించారో తెలుసుకుందాం. భారత్ లో క్లౌడ్ సీడింగ్ మొదటిసారి 1951లో జరిగింది. భారత వాతావరణ శాఖ అధికారి ఎస్కే చటర్జీ ఒక క్లౌడ్ సీడింగ్ సైంటిస్ట్. ఈయన హైడ్రోజన్ గ్యాస్ తో నిండి ఉండే ఒక బెలూన్ తో పాటు సాల్ట్, సిల్వర్ అయోడైడ్ మేఘాల మీదకు పంపించి కృత్రిమ వర్షాన్ని కురిపించారు. భారత్లో భూమి బీడలు వారిన పొలంలో, డ్యాంలలో నీరు నిల్వ ఉంచేందుకు క్లౌడ్ సీడింగ్ ఉపయోగిస్తారు. టాటా కంపెనీ 1951లో వెస్ట్రన్ ఘాట్లో పూణేకి చెందిన రైన్ అండ్ క్లౌడ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ఎన్నో ప్రాంతాల్లో కృత్రిమ వర్షాలు కురిపించింది. భారత్లో 1983, 84, 93, 94లో తమిళనాడులో, 2003, 2004లో కర్ణాటకలో, 2008లో ఆంధ్రప్రదేశ్లో కృత్రిమ వర్షాలు కురిపించారు. ఢిల్లీలో 2018లో పాపులేషన్ పెరగడం వల్ల కృత్రిమ వర్షం కురిపించాలని అన్ని ఏర్పాట్లు చేశారు. ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్త ఎయిర్ పొల్యూషన్ సీరియస్ కండిషన్లో ఉన్న సమయంలో ఆర్టిఫిషియల్ రైన్ తయారీ ఏర్పాట్లు చేసుకుని ఇస్రో నుంచి విమానాన్ని కూడా ఎందుకు సిద్ధం చేశారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆర్టిఫిషియల్ రైన్ చేయలేదు. దీన్ని బట్టి భారత్ ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో కూడా ముందుగానే ఉంది.